నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నవ్విపోదురుగాక మాకేమి సిగ్గు, పాకుడు రాయిపై నిలిచిన దేశ రాజకీయాలు ఆ స్థితిని దాటేశాయి. నేత భాయి అంటున్న చేష్టలకు పార్లమెంటు సాక్షిగా సగటు పౌరులు నిశ్చేష్టులవుతున్నారు. విధానాలు నినాదాలు ఏ గాలికి పోతున్నాయో తెలియదు. చట్టసభల్లో విలువలు మాత్రం అధపాతాళానికి జారిపోతున్నాయి. చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పార్లమెంటు ఉభయ సభల్లో ఓటింగ్ జరిగిన తీరే దానికి నిలువెత్తు నిదర్శనం. ప్రజా ప్రయోజనాలకు నీళ్లొదిలి బాధ్యతారాహిత్యంగా పార్టీలు జరిపిన మంత్రాంగం మరో మాయని మత్స. యూపీఏ హయాంలోనే ఇది రెండోసారి. 2008 జూలైలో విశ్వాస తీర్మానం హైడ్రామా, ఓటుకి నోటు కుంభకోణం కలకలం మరొక ముందే మరోమారు ప్రజాస్వామ్య సౌధం చిన్నబోయే చిల్లర పనులు అక్కడ రాజ్యమేలాయి. దేశంలో దివాళాకోరు రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయి. ప్రజా ప్రయోజనాలకి పాతరేస్తూ దొడ్డిదారిన నేతలంతా ఒక అవగాహనతో ముందుకు పోతున్నారు. చిన్న పెద్ద, జాతీయ ప్రాంతీయ అనే భేదం లేదు. ఒకరిది విధాన వైఫల్యమైతే మరొకరిది అవసరాల కోసం అడ్డదారి. రాజకీయ బేహరులు నిర్భయంగా పార్లమెంటు సన్నిధిలోనే వారి కార్యక్రమాలు చక్కబెట్టేస్తున్నారు. 2012 డిసెంబర్ 4, 5, 6, 7 ఈ తేదీల్ని ఏ ఒక్క భారతీయుడు తేలిగ్గా మరచిపోలేడు. దేశ భవిష్యత్ ఆర్థిక ముఖ చిత్రాన్ని శాసించే ఓ శాసనంపై దేశ అత్యున్నత చట్టసభలో చోటు చేసుకున్న పరిణామాలు అలాంటివి. నిజానికి దినదినగండం నూరేళ్ల ఆయుష్ అన్న రీతిలో నెట్టుకొస్తున్న మన్మోహన్ ప్రభుత్వం చిల్లర పంచాయతీ నుంచి అంత తేలిగ్గా బయటపడుతుందని ఎవరూ ఊహించలేని విషయం. దిగువ సభలో 35 ఓట్లతో, ఎగువ సభలో 14 ఓట్ల తేడాతో సునాయాసంగా గట్టెక్కేసింది యూపీఏ. బొటాబొటి ఆధిక్యమే ఉన్నా, సంఖ్యాబలం లేకున్నా 18 ప్రధాన రాజకీయ పక్షాల్లో 14 పార్టీలు ముక్తగంఠంతో రిటైల్ ఎఫ్డీఏలను వ్యతిరేకించినా అదెలా సాధ్యమైంది? రాజకీయాలపై కాస్త ఆసక్తి ఉన్నవారందరిలో అదే ఆశ్చర్యం. ఉభయ సభల్లో ఇవే విన్యాసాలు. యూపీఏకి చావోరేవో అనుకున్న డిసెంబర్ 4 లోక్సభ ఓటింగ్ చర్చ మొదలైన కొద్దిసేపటికే పరిణామాలు చకచకా మారిపోయాయి. ఎస్పీ, బీఎస్పీ దొడ్డిదారిన బాసటతో యూపీఏ సర్కార్ గట్టెక్కింది. ఎఫ్డీఏలను వ్యతిరేకిస్తూనే సభ నుంచి వాకౌట్ చేసిన ఆ రెండు పార్టీలు విపక్షాలిచ్చిన తీర్మానం వీగిపోవడానికి సహకరించాయి. లోక్సభ ఓటింగ్ సమయానికి 471 మంది సభ్యులే అక్కడున్నారు. రాజ్యసభలోనూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై యూపీఏ, బీఎస్పీ, ఎస్పీ ప్రత్యక్ష పరోక్ష మద్దతుతో విజయం సాధించింది. ఈ ఓటింగ్ సమాజ్వాదీ సభ్యులు బహిష్కరిస్తే బీఎస్పీ సర్కార్కు అనుకూలంగా ఓటేయడంతో విపక్షాల తీర్మానం 14 ఓట్ల తేడాతో వీగిపోయింది. రాజ్యసభలో ఓటింగ్ సమయానికి అక్కడున్న సభ్యుల సంఖ్య 232. చిత్రమేమిటంటే కీలకమైన తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్ష నాయకుడు, ఉపనాయకుడు అసలు ఓటింగ్ దరిదాపుల్లోకి వెళ్లలేదు. ఇలా తీవ్ర అయోమయం, గందరగోళం మధ్యే చిల్లర వర్తకంలోకి 51% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి యూపీఏ సర్కారు ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందేసింది. అసలు చర్చను పక్కనబెట్టి మతతత్వ లౌకిక రంగు పులుముకొని ఓ అసంబద్ధ నిర్ణయం చట్టబద్దమైపోయింది. ఎవరి వైఫల్యం ఎంత అనే విషయం పక్కన పెడితే 25 లక్షల కోట్ల రూపాయల విలువైన దేశీయ చిల్లర వ్యాపార విపణి తలుపులు బార్లా తెరిచారు. ప్రత్యక్షంగా 2 కోట్ల మంది, పరోక్షంగా 5-6 కోట్ల మంది ఆధారపడ్డ రంగం భవిష్యత్తును పణంగా పెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి ఈ తరహా చేష్టలు కొత్తేం కాదు. దేశం మొత్తం ఉగ్గబట్టి చూసిన 1, 2, 3 పౌర అణు ఒప్పందం విషయంలోనూ మన్మోహన్ ప్రభుత్వం గట్టెక్కిందలానే. 2008 జూలై 22న విశ్వాస తీర్మానాన్ని గెలిచిన యూపీఏ ప్రజాస్వామ్యాన్ని మాత్రం గేలి చేసిందని అప్పుడే విమర్శలు వెలువెత్తాయి. ఆనాడు వారికి అండగా నిలిచింది ఇదే ఎస్పీ. ఆ ఓటింగ్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఓటుకు నోటు కుంభకోణం మన ప్రజాస్వామ్య ప్రతిష్టను ఢిల్లీ నడిబొడ్డున పాతరేసింది. ప్రస్తుత కథలోకి వస్తే దాదాపు దశాబ్ద కాలంగా ఢిల్లీ గేట్ చుట్టూ చక్కర్లు కొడుతున్న ఎఫ్డీఏ నిర్ణయాన్ని పార్లమెంటు గడప దాటించడంలో యూపీఏ ప్రదర్శించిన చతురత అంతా ఇంత కాదు.
చిల్లర వర్తకంలోకి 51% ఎఫ్డీఏలను అనుమతిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 1 కేంద్ర మంత్రివర్గం వేసిన ముందడుగుతో అసలు అంకానికి తెరలేచింది. దానికి ఆర్థిక మంత్రి చెప్పిన కారణం వృద్ధి రేటుకు పునరుత్తేజం. 9 ఏళ్ల కనిష్ట స్థాయి 5.3% పడిపోయిన జీడీపీ వృద్ధి రేటుని తిరిగి పరుగులు పెట్టేలా చేయడానికి మరో మార్గం లేదు అంది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. దీనిలో తిలా పాపం తలా పిడికెడు అనడానికి కూడా ఎలాంటి సందేహం లేదు. రాజ్యసభలో ఓటింగ్పై జరిగిన చర్చకు వివరణ ఇచ్చిన వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ ప్రసంగ పాఠంలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నేటి ప్రతిపక్ష ఇదే ఎన్డీఏ హయాం 2002లో చిల్లర వర్తకంలో 100% ఎఫ్డీఏలను అనుమతించాలని ఎన్కే సింగ్ నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పట్లో జాతి ద్రోహంగా అభివర్ణించింది కాంగ్రెస్. కానీ 10 ఏళ్ల తర్వాత చూస్తే ఉత్తరాల్లో ఏం జరిగినా పార్టీల స్థానాలు అయితే మారాయి గాని ఆ నివేదిక మాత్రం సలక్షణంగా చట్టమైపోయింది. ఈ ఏడాది అక్టోబర్ 1 కేంద్ర మంత్రివర్గం నిర్ణయంపైన పెను దుర్మారం రేగింది. ప్రభుత్వ ఏకపక్ష తీరుకు నిరసనగా అంతకుముందే సెప్టెంబర్ 20న విపక్షాలు భారత్ బంద్ నిర్వహించాయి. ఇప్పుడు ప్రభుత్వానికి బాసటగా నిలిచిన ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ సహా అంతా చిల్లర చర్యలను వ్యతిరేకించారు. దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని ప్రకటనలు చేశారు. ఓటింగ్లో మాత్రం మతతత్వ శక్తుల్ని పక్కన పెట్టడానికే అంటూ ప్రభుత్వానికి పల్లకి మోశాయి. చిల్లర వర్తకంలోకి ఎఫ్డీఏల విషయంలో విపక్షాల వ్యూహాత్మక తప్పిదము సామాన్యమైనది కాదు. నవంబర్ 22 శీతాకాల సమావేశాల ప్రారంభం మొదలు ఇదే అంశంపై ఉభయ సభలు అర్థవంతమైన చర్చలతో కాక అరుపులు కేకలతో దద్దరిల్లిపోయాయి. చర్చలు లేకుండా వాయిదాల మీద వాయిదాలతో విలువైన సభా సమయం మొత్తం వృధాయింది. అది చాలదన్నట్లు పూర్తిస్థాయి అవగాహన, చర్చలు లేకుండా ఓటింగ్తో కూడిన చర్చకు పట్టుబట్టి మొదటిగే మోసం తెచ్చారు. విపక్షాలు ఎంతకీ తగ్గకపోవడంతో సంఖ్యాబలం లెక్కలు సరిచూసుకున్న యూపీఏ ప్రభుత్వం కూడా ఓటింగ్కి సై అంది. ఒకే దెబ్బకి 2 పిట్టల మాదిరిగా పంతాన్ని నెగ్గించుకోవడంతో పాటు ప్రభుత్వానికి ఇప్పట్లో డోకా లేదు అని స్పష్టమైన సంకేతాలు పంపింది. ఇంతకీ యూపీఏ ప్రభుత్వం ఎంత సాహసం చేసింది ఎవరి ప్రాపకం కోసం, ఎవరి శ్రేయస్సును ఆశించి? దీనికి సమాధానం కోసం కూడా ఎక్కడో వెతుక్కోనవసరం లేదు. పార్లమెంట్లో ఎఫ్డీఏల తీర్మానం గెలిచిన కొద్ది గంటల్లోనే ఆ పరిణామాన్ని ఘనంగా స్వాగతించింది అమెరికా. దీనివల్ల అందరికీ లాభమేనని అభిప్రాయపడింది. ఈ నిర్ణయంతో 2 దేశాల మధ్య ఆర్థిక సహకారం మరింత బలపడుతుందని, చిన్న వ్యాపారులు, రైతులకు ఎన్నెన్నో అవకాశాలు వస్తాయని అభినందనల మందారమాల పంపింది. ఇన్నాళ్లు సంకీర్ణ ధర్మం, ప్రజా వ్యతిరేకత పేరుతో అయినా జడిసిన మన్మోహన్ సర్కారు ఇప్పుడు అవేవీ పట్టకుండా చేపట్టిన సంస్కరణం వెనుకున్నది ఎవరో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. వాల్మార్ట్, క్యారిఫోర్, టెస్కో వంటి అంతర్జాతీయ దిగ్గజాలు మన విపణిలోకి రావాలని తగతగలాడిపోతున్నాయి. ఇప్పటికే భారత విపణిని అధ్యయనం చేసిన చాలా విదేశీ సంస్థలు దేశీయ భాగస్వామితో నేరుగా భారత చిల్లర వర్తక విపణిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 25 లక్షల కోట్లుగా ఉన్న మన చిల్లర వర్తకం విలువ 2014 నాటికి 45 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. జీడీపీలో దాని వాటా 15%. దేశంలో 8% మందికి ఈ రంగమే జీవనాధారం. ఇంత కీలకమైన రంగంలోకి పూర్తిస్థాయి మేధోమదనం, ఆర్థికపరమైన రక్ష రేఖలు లేకుండానే 2006 ఫిబ్రవరిలో ఏకచిహ్న ఉత్పత్తులకు తొలిసారిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించారు. రిలయన్స్, షాపర్ స్టాప్, స్పెన్సర్ లాంటి సంస్థలు భారత చిల్లర వ్యాపార విపణిలో జోరుమీదున్నాయి. ఆహార వస్తువులు, దుస్తులు, వంట సామాగ్రి, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్ని ఉత్పత్తులు విక్రయిస్తున్నాయి. ఇప్పుడు వీటి సరసన విదేశీ చిల్లర దుకాణాలు వెలుస్తాయి. దానివల్ల పర్యవసనం 51% పెట్టుబడి పెట్టే పాశ్చాత్యులు యజమానులుగా, కార్యనిర్వాహకులుగా మారతారు. పెట్టే ప్రతి కొట్టు, చేసే ప్రతి కొనుగోలుపై వారి వాటా సలక్షణంగా వారికి చేరిపోతుంది. అంటే చట్టబద్దమైన పద్ధతిలోనే లక్షల కోట్ల భారతీయ ఆర్థిక జవసత్వాలు పొరుగు పెట్టుబడిదారుల జేబుల్లోకి చేరుతుంది. ఈ పరిణామం వల్ల మన దేశానికి లాభం కంటే ఆ రంగంపై దేశీయంగా ఆధారపడుతున్న కోట్లాది మందికి భవిష్యత్తులో కలిగే నష్టం ఊహించలేనిది. వాల్మార్ట్ లాంటి సంస్థలు చిన్న చిన్న వ్యాపారాలను అమాంతం మింగేయడం ఖాయమన్నది విశ్లేషకుల మాటే. రిటైల్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు ప్రవేశించినా, వాల్మార్ట్ లాంటి సంస్థలు వచ్చినా వారి ఉత్పత్తుల్లో 30% భారతదేశంలోని చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో తయారైనవే ఉంటాయని సర్కారు చెప్తోంది. కానీ ఒకసారి మన చిల్లర వ్యాపారంలో విదేశీయులు ప్రవేశించాక పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే. రైతుల నుంచి సంస్థలో నేరుగా కొనుగోలు చేయడం వల్ల వారికి మంచి ధర లభిస్తుందని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్న ప్రభుత్వ వాదన్ని ఎంత మాత్రం నమ్మలేని పరిస్థితి. అంతేగాక భారీ సంస్థల ఆధిపత్యం ప్రారంభమయ్యాక పెద్ద దేశాల్లోనే చిరు అంగళ్లు మూతపడిన దాఖలాలు కోకొల్లలు. ఫ్రాన్స్, డెన్మార్కుల్లోనే కాదు, అమెరికా, జపాన్ దేశాల్లోనూ కార్పొరేట్ చిల్లర అంగళ్ల ధాటికి చిరు వ్యాపారులు విలవిల్లాడారు.
ఇప్పుడు మనవంతు. వచ్చే 5 ఏళ్లలో మన చిల్లర విపణి 70 లక్షల కోట్లకు చేరబోతుందనేది అసోచామ్ అంచనా. ఈ నేపథ్యంలోనే విదేశీ సంస్థలకు మన చిల్లరపై కన్ను. ప్రభుత్వం కూడా దేశీయ పరిస్థితులను ఆలోచించకుండా విదేశీ విపణులను ఆహ్వానించడం మన వేలుతో మన కన్ను పొడుచుకోవడమే. కానీ ఇవన్నీ పక్కన పెట్టి కేసుల భయంతోనో, పదవులపై ప్రేమతోనో, మరేదో ఇతర ప్రయోజనంపై ఆశతోనో కాంగ్రెసేతర పక్షాలు ఈ పాపంలో పాలు పంచుకున్నాయన్నదే నిజమైతే 65 ఏళ్ల స్వతంత్ర భారతావనికి అంతకు మించిన దౌర్భాగ్యం మరోటి లేదు.